కోట్. వెల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ సింపుల్‌గా మూవీ ఎలా ఉందంటే, ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. చాలా బాగుంది. డెఫినైట్‌లీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఒక మంచి సినిమా, కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇట్ ఈస్ వెల్ రిటన్, వెల్ డైరెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వెల్ యాక్టెడ్ ఫిల్మ్. వెల్ యాక్ట్ అని ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పటికే చాలా మంది చెప్పినట్టుగా 'శివాజీ' గారి పర్ఫార్మెన్స్. చేసిన రోల్ కొత్తదా అంటే, ఆయన కొత్తదయ్యుండొచ్చు గానీ, రాసిన క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరైజేషన్‌లో పెద్దగా కొత్తదనం ఏం లేదు. అదే టిపికల్ ఒక క్యాస్ట్ ఆర్ క్లాస్ డిస్క్రిమినేషన్ చూపించే ఒక సెక్సిస్ట్ మెయిల్. ఇలాంటి క్యారెక్టర్స్ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ మూవీలో చూస్తాం. కానీ ద వే 'శివాజీ' ప్లేడ్ ద రోల్ లైక్ హి గేవ్ ఇట్ ఎ డిఫరెంట్ ట్రీట్‌మెంట్ అన్నమాట. ఎవ్రీ టైమ్ హి కమ్స్ ఆన్ టు ద స్క్రీన్ మనం ఫీల్ అవుతాం. ఈడొచ్చాడు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు అని. అండ్ ఆ ఏదో చేసినప్పుడల్లా మనకు కోపమొస్తది. ఇలా చాలా రేరెస్ట్ కేస్‌లో జరుగుతుందనమాట. దట్ ఆన్ స్క్రీన్ ఒక యాక్టర్ చేస్తున్న పనులకి మనకి కోపమొచ్చి, చిరాకొచ్చి వెళ్లి వాడిని కొట్టలేనంత. అండ్ ఇక్కడ వెల్ రిటన్ పార్ట్ ఏంటి అంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ కాస్టింగ్ చాయిస్. లైక్ 'శివాజీ' వాళ్ళని ట్రీట్ చేసే విధానంకి వాళ్ళ హెల్ప్‌లెస్‌నెస్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. దానికి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఆ క్యారెక్టర్స్ చేసిన 'శుభలేఖ సుధాకర్' గారు అండ్ 'రోహిణి' గారికి. దే మేక్ యూ పిటీ దెమ్ ఫర్ హావింగ్ బరీడ్ సంబడీ లైక్ 'మంగపతి'. వీళ్ళు మాత్రమే కాదు. చిన్న క్యారెక్టర్ అయినా కూడా 'సాయి కుమార్' గారు, లాయర్‌గా చేసిన 'హర్ష' గారు ఆర్ ఈవెన్ 'ప్రియదర్శి' ఫర్ దట్ మ్యాటర్. దే ఆల్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ రోల్స్. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అంటే ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అట్లా ఏముండదనమాట. జస్ట్ న్యాచురల్ రియాక్షన్స్ వాళ్ళ చుట్టూ జరిగే సిట్యుయేషన్స్‌కి అంతే. నాకు బాగా నచ్చిన అండ్ మోస్ట్ వెల్ రిటన్ అండ్ వెల్ డైరెక్టెడ్ అండ్ వెల్ యాక్టెడ్ పార్ట్ వాస్ ద లవ్ స్టోరీ. ఇది కోర్ట్ రూమ్ డ్రామానే. బట్ ఫర్ మీ స్టిల్ ద లవ్ స్టోరీ హ్యాడ్ ఎ బెటర్ ఆర్క్ అండ్ కంప్లీట్‌నెస్ అనిపించింది. మన తెలుగు మూవీస్‌లో నాకు బాగా అంటే చాలా బాగా కంపరం పుట్టించే ట్రోప్ ఏంటి అంటే, చిన్న పిల్లలు ఆర్ టీనేజ్ లవ్ స్టోరీ ఆర్ పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఇక్కడ నేనేమి కూడా టీన్ లవ్‌కి అగెయిన్స్ట్ కాదు. బట్ అది మూవీస్‌లో ఎంత అన్‌న్యాచురల్‌గా, ఎంత క్రింజ్‌గా చూపిస్తారంటే ఎందుకులే. బట్ ఈ మూవీలో చాలా అంటే ఇది చాలా 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 పెద్ద చాలా అన్నమాట. అలా చాలా న్యాచురల్‌గా చూపిస్తారు. అండ్ ఎవరికైనా కూడా ఆ ఏజ్‌లో ఒక లవ్ స్టోరీ ఆర్ ఇన్‌ఫాక్చుయేషన్ లాంటివి ఉండుంటే చాలా బాగా రిలేట్ అవుతారు. ఎక్కడ ఓవర్ ద టాప్ డైలాగ్స్ ఉండవు. ఓవర్ ద టాప్ లవ్ ఎక్స్‌ప్రెషన్ చేయడం ఉండదు. అండ్ ఇట్ ఫెల్ట్ సో రిఫ్రెషింగ్ మ్యాన్. అండ్ ఇట్లా మెచ్యూర్ టేక్ అనిపించింది. నిజంగా రైటర్, డైరెక్టర్‌కి చాలా క్రెడిట్ ఇవ్వాలి దానికి. అండ్ అది రైటింగ్‌లోనే కాదు. ఈవెన్ యాక్టింగ్ వైస్ కూడా ఆ క్యారెక్టర్స్ చేసిన శ్రీదేవి అండ్ రోషన్ అసలు నిజంగా ఒక ఇంటర్ చదివే పిల్లలు లవ్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో దాన్ని వాళ్ళు అంత బాగా దింపేశారు. అండ్ 'రోషన్' ఇన్‌ఫాక్ట్ నేను ఇంతకుముందు వేరే మూవీస్‌లో చూసాను. అండ్ ఐ యూజ్డ్ టు ఫీల్ లైక్ చాలా బాగా చేస్తాడు అని. బట్ ఈ మూవీతో ఐ థింక్ హి రియల్లీ మేడ్ హిస్ మార్క్. అండ్ ఆ అమ్మాయి శ్రీదేవి అయితే చూడడానికి 'అందాల రాక్షసి'లో లావణ్య త్రిపాఠిలా కనిపించింది నాకు. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్. సో ఓవరాల్‌గా అయితే బాగుంది. అంతా ఓకే గానీ, మై ఓన్లీ కంప్లెయింట్ హాస్ టు బి ద కోర్ట్ ప్రొసీడింగ్స్. ఈవెన్ ఇక్కడ గూడా మిగతా టెంప్లేట్ కోర్ట్ మూవీస్‌లో లాగా గాకుండా, హీరో వచ్చేసి ఫస్ట్ హియరింగ్‌లోనే ఏమి ఓ పెద్ద డామ్ డూమ్ దుస్త్ అని జెప్పేసి మాట్లాడేసి, విక్టిమ్‌ని సేవ్ జేసేయడం ఆర్ అట్లాంటియేమి ఉండవు ఇక్కడ. బయట కోర్ట్స్‌లో లాగానే ఇక్కడ గూడా డేట్స్ మీద డేట్స్ వెళ్తూనే ఉంటాయి. లైక్ వచ్చి ఒక ఏం ఆర్గ్యుమెంట్ లేకుండా డైరెక్ట్‌గా లాయర్‌లొచ్చి జడ్జ్ గారు మాకు ఇంకో డేట్ ఇవ్వండి అని బయట ఎట్లయితే అడుగుతూ ఉంటారో, ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. బట్ ద పాయింట్ ఇస్ వైల్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ న్యాచురల్, దే ఆర్ నాట్ కాంప్లెక్స్ అట్ ఆల్. లాయర్స్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే నాట్ జస్ట్ ప్రియదర్శి లైక్ వేరే ఏ లాయర్ అయినా సరే అది డబ్బు కాసపడి ఆనెస్ట్ గానే ఉండక్కర్లే. ఈవెన్ డబ్బు కాసపడి నేను గెలుస్తాను అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ జస్ట్ మియర్ ఫ్యాక్ట్స్ మాట్లాడినా కూడా తేలిపోయే కేసు అనమాట. పోనీ అట్లా అని చెప్పేసి ఆ ఫ్యాక్ట్స్ ని బయట పెడతానికి ప్రియదర్శి ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు అంటే దెర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ సీన్ వేర్ ద లాయర్ ఇస్ టాకింగ్ టు హిస్ క్లయింట్. ఏదో మధ్యలో ఒక చిన్న మాంటాజ్ వెళ్ళి ప్రియదర్శి వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడే మాంటాజ్ ఒకటి ఉంటుంది తప్పిస్తే ఎక్కడ కూడా ప్రియదర్శి వెళ్ళి వ్యక్తితో మాట్లాడతాం కానీ ఎవిడెన్స్‌ని బయటకి తీసుకురావడం గాని ఇదేం ఉండదు. సో, నాకదొకటి కొంచెం చిన్న ఇదిగా అనిపిచ్చింది. అండ్ అట్లా అని చెప్పేసి లైక్ ఐ సెడ్ ప్రీవియస్‌లీ ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ కేస్ ఆల్‌టుగెదర్. అండ్ నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, కోర్ట్ మూవీని ఒక ఫ్రాంచైజ్ లాగా తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే లైక్ ఎవ్రీ మూవీ ఒక కేస్ చేయాలి అన్నట్టు. సో, ఐ రియల్లీ హోప్ ఈ యొక్క పాయింట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైమ్ నుంచి దే విల్ ఇంప్రూవ్ ఆన్ ఇట్. బికాజ్ ఈ మూవీలో లవ్ స్టోరీ వర్కౌట్ అయినట్టు, ప్రతి మూవీలో డ్రామా వర్కౌట్ అవుతుందని లేదు. ఇట్ హాస్ టు బి ద కోర్ట్ ప్రొసీడింగ్స్ దట్ టేక్ ద ఫస్ట్ స్టేజ్. సో, ఐ రియల్లీ హోప్ దే వర్కౌట్ ఆన్ దిస్. ఇదొక్కటే కాదు తప్ప అండ్ మేబీ ఇంకొకటి మరీ పిన్ పాయింట్ కాదు గానీ, బట్ నాకనిపించింది ఏంటి అంటే అట్ టైమ్స్ ది ఆర్ఆర్ ఆర్ ద ఆడియో మిక్సింగ్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కొంచెం ఆడ్‌గా అనిపించిందనమాట. లైక్ కొన్నిసార్లు డైలాగులు సరిగ్గా వినిపించకపోవడం, సమ్‌టైమ్స్ ఈవెన్ ఒక బెల్ట్ సీన్ ఒకటుంటుంది. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ మనకి శ్రీదేవి రియాక్షన్స్ కూడా మనకి వినిపించదు. అండ్ ఈవెన్ కొన్ని సీన్స్‌లో ఎస్పెషల్లీ అట్ ద ఇంటర్వెల్ పార్ట్ ఆర్ఆర్ అనేది మనకి సెపరేట్‌గా వినిపిస్తుందనమాట. సడెన్‌గా వస్తున్నాడు, బర్స్ట్ అవుతున్నాడు. సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేది హై అవ్వడం ఉండదు. సడెన్‌గా ఔట్ ఆఫ్ నోవేర్ వచ్చేసి బర్స్ట్ అవుతుంది. సో, అదొకటి ఐ థింక్ టెక్నికల్లీ ఐ హావ్ ఎ కంప్లెయింట్ అంతే. సో, అది గైస్ ఓవరాల్‌గా నాకు అనిపించింది. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళైతే మీకు మూవీ చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.